చూడండి ఈ టీషర్ట్ కొంచెం చినిగిందనమాట, కింద హోల్ పడిందండి. దీనిని కూడా మనం చక్కగా ఇంటికి ఉపయోగకరంగా మార్చుకోవచ్చండి. చూడండి ఇక్కడ కింది వైపు దీనిని నేను కుట్టేస్తున్నానండి, లేదంటే మనం గ్లూ గన్ తోటైనా కానీ అతికించుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా అతికించుకోవాలండి. ఇక్కడ చూడండి నేను అతికిస్తున్నాను. అలా మనం 3 చోట్ల గ్యాప్ ఇచ్చుకుంటూ 3 పాకెట్స్ వచ్చేలాగా అతికించుకోవాలండి. చూడండి అతికించేసాను నేను. అంటే ఈ పాకెట్స్ హైలైట్ అయ్యేలాగా మనం లేస్ కానీ ఏదైనా అతికించుకోవచ్చండి. ఇక్కడ నేనేం అతికించట్లేదండి ప్రస్తుతానికి. ఇప్పుడు మనం హ్యాంగర్ తీసుకొని దీన్ని హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఫోన్స్ కానివ్వండి, లేదంటే ఏదైనా మనం అందులో పెట్టుకోవచ్చు అనమాట. ఇలా బెడ్ దగ్గర పరుపు కింద పెట్టామనుకోండి, చక్కగా మనం ఫోన్స్, తర్వాత ఏసీ రిమోట్ అండి, మసాజరు, ఇలా హెడ్ మసాజర్ అనమాట, ఇలాంటివన్నీ మనం పెట్టుకోవచ్చండి. చక్కగా యూస్ చేసుకోవచ్చు అనమాట. నచ్చింది కదండి. నెక్స్ట్ టీషర్ట్స్ ఉంటాయి కదండి పిల్లలవి, దీనిని నేను రివర్స్ తీసాను అనమాట. నెక్స్ట్ ఇలా హ్యాండ్స్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసి రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తున్నానండి. చూడండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టుకోవాలన్నమాట. చూడండి అలాగే మనం రెండో వైపు కూడా రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవాలన్నమాట. ఇలాగా మనం 2 వైపులా రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ రివర్స్ తీస్తున్నానండి. ఇక్కడ నేను నెక్ పార్ట్ దగ్గర రబ్బర్ బ్యాండ్ పెట్టలేదన్నమాట, నెక్ అనేది ఓపెనే ఉంచానండి. ఇప్పుడు మనం ఈ టీషర్ట్ని మిక్సీ ఉంటుంది కదండి, ఈ మిక్సీకి ఇలాగా తొడుక్కోవచ్చు అనమాట. చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను, ఇలా వేసుకోవాలండి. దీనివల్ల ఏంటంటే డస్ట్ పడకుండా నీట్గా ఉంటుంది. మనం ఇలా నెక్ పార్ట్ ఓపెన్ చేసాం కాబట్టి పైన జార్ పెట్టేటప్పుడు ప్రతిసారి ఆ క్లాత్ అనేది తీయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ మనం జార్ పెట్టేసుకొని యూస్ చేసుకోవచ్చండి. మనం వీక్లీ వన్స్ తీసి ఒకసారి వాష్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం ఇలాగా కట్ చేసేసుకోవాలి. నెక్ వరకు మొత్తం కట్ చేసుకోవాలండి. చూడండి ఇలాగా కట్ చేసేసాక నెక్స్ట్ దీన్ని రివర్స్ తీస్తున్నానండి. ఇలా మనం రివర్స్ తీసేసాక ఈ నెక్ దగ్గర కట్ చేసాం కదండి, దీనిని ఇలా చిన్నగా మడత పెట్టేసి కుట్టుకోవాలన్నమాట. చూడండి నేను ఇక్కడ కుట్టేశాను. కింద వైపు కూడా మనం కుట్టుకోవాలండి. నెక్స్ట్ దీన్ని మనం ఇలా రివర్స్ తీసేసుకుందామండి. చూడండి చక్కటి క్లాత్ క్యారీ బ్యాగ్ రెడీ అయిపోయిందండి. చూడండి ఇప్పుడు మనం దీన్ని ఇలాగా సమోసా మోడల్లో మడత పెట్టేసుకొని హ్యాండ్ బ్యాగ్లో కనుక పెట్టుకున్నట్లయితే మనకి చక్కగా యూజ్ అవుతుందండి. సో చూడండి నేను ఇక్కడ మా పాపది పాత టీషర్ట్ ఉంటే అది తీసుకున్నాను అనమాట. అలాగే ఒక ఖాళీ అట్టపెట్టెని తీసుకున్నానండి. ఇప్పుడు ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఆ టీషర్ట్ని అట్టపెట్టెకి తొడగాలన్నమాట. మనం పిల్లలకి ఎలా వేస్తామో అలాగ వేసేయాలండి. ఇక్కడ మనం కత్తెర కానీ సూది దారం కానీ ఏమీ యూస్ చేయాల్సిన అవసరం లేదండి. చూడండి ఇలాగా రిమైనింగ్ మిగిలిందంతా లోపలికి అనేయాలన్నమాట. ఇప్పుడు లోపల ఒక అట్ట ఉంటే అట్ట పెట్టుకోండి. నేను ఇక్కడ అట్ట లేదు కాబట్టి ఒక కవర్ పెట్టానన్నమాట. ఇలాగా మా పాప బట్టలన్నీ అందులో సదిరేస్తున్నానండి. చూడండి బట్టలు ఆర్గనైజ్ చేసుకోవడానికి చక్కటి బాస్కెట్ అనేది రెడీ అయిపోయింది. చూడడానికి నీట్గా కనబడుతుంది కదా. ఈ ఐడియా మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి.